ఏమండోయ్, నేను సాయిబాబా భక్తురాలనండి. ఈరోజు నేను బాబాగారి కోసం చామంతి పూలు గులాబీ పూలతో చక్కటి మాల అల్లుతున్నానండి. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. మీరందరూ కూడా సాయిబాబా వారికి ఒక నమస్కారం సమర్పించుకుని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో భగవంతునికి పువ్వులంటే ఎందుకు ఇష్టం, ఎందుకు దేవుడికి పువ్వులతో పూజ చేయాలి, మరి ఆడవాళ్ళు పువ్వుల్ని తలలో పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి, మన ఇంటి చుట్టూ పూల మొక్కలను పెంచడం వల్ల లాభం ఏంటి, పువ్వుల్లో ఉండేటటువంటి ఔషధ గుణాలేంటి, మరి ఈ విషయాలన్నిటిని గురించి మీకు వివరిస్తానండి. ఇంకా నేను కట్టేటటువంటి ఈ విధానంలో పువ్వులు గనక మాల కడితే ఆ పూలదండ చక్కగా గుండ్రంగా ముద్దగా ఒత్తుగా వస్తుందండి. ఇది సాగిపోదనమాట. దేవుడి పటాలకి మరి చక్కగా మాలగా వేయడానికి పనికొస్తుంది, తలలో కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, వివరాలన్నీ చెప్పేస్తాను. నా ఛానల్కి వచ్చేయండి. మరి ముందుగా పువ్వుల గురించి శ్రీ అరవిందులు వారు చెప్పిన ఒక కవిత చదివి వినిపిస్తానండి. పుష్పాలు ప్రేమ పంచే ప్రవక్తలు, వృక్ష ప్రపంచపు మంత్ర గీతాలు, ప్రకృతి ఆకాంక్షకు ఆరాధనకు ప్రతిబింబాలు, దైవం చిరునవ్వులు, పువ్వులు దేవుని చిరునవ్వులు. బాగుంది కదండి ఈ కవిత. దీనిని శ్రీ అరవిందులు వారు రచించారండి. భగవంతునికి పువ్వులంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే పూలకున్న మరో పేరు ఏంటంటే సుమనస్, అంటే మంచి మనసు లేదా మంచి హృదయం కలిగినది అని అర్థం అన్నమాట. మరి మంచి మనసు మంచి హృదయం కలిగినవి కాబట్టి భగవంతుడికి పువ్వులంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఈ పువ్వులు భగవంతునికి మనకి మధ్యలో వారధి లాంటివండి. మనం భగవంతునికి పూలతోటి పూజ చేసినప్పుడు ఆ పువ్వులు తన శక్తి తరంగాల ద్వారా మన భావాలను, భావోద్వేగాలను, ఆనందాన్ని, దుఃఖాన్ని, అభిమానాన్ని, ప్రేమని, ఇలా అన్నిటినీ కూడా మన తరపున భగవంతునికి అందజేస్తాయండి. తద్వారా భగవంతుడు మన కోరికలను నెరవేరుస్తాడనమాట. స్వచ్ఛమైన మనసు ఉంటుంది కాబట్టి పువ్వులంటే భగవంతుడికి ఇష్టం. అందుకే మనం కూడా పువ్వులాగా స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలన్నమాట. అందుకే దేవునికి పూజ చేసేటప్పుడు మన పూజలో తప్పనిసరిగా పువ్వులు ఉండేలా చూసుకోవాలండి. ఒక్కో భగవంతునికి ఒక్కో రకం పువ్వులంటే ఇష్టం కాబట్టి అలా పూజ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇంకా పువ్వుల్ని మనం నివసించే ఇళ్లల్లో కానీ, మనం పనిచేసే కార్యాలయాల్లో కానీ, తోటల్లో కానీ పెంచడం వల్ల లాభాలు ఏంటంటే ఆ పువ్వులు రకరకాల రంగుల్లో ఉంటాయి కాబట్టి అందంగా ఉంటాయి అన్నమాట. ఇంకా వాటి నుండి అద్భుతమైనటువంటి సువాసనలు ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపిస్తాయి. ఆ సువాసన వల్ల గాలి శుద్ధి అవుతుంది, అంటే ప్యూరిఫై అవుతుందన్నమాట. ఇంకా పువ్వులున్న చోటికి రంగురంగుల సీతాకోక చిలుకలు వస్తాయి, ఇంకా రకరకాల పక్షులు వస్తాయి. వాటన్నిటితోటి ప్రకృతి అంతా కూడా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. అలాంటి వాతావరణంలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఒత్తిడి అనేది, ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అందుకే మన మనసు చాలా ప్రశాంతంగా అయిపోయి చాలా ఆనందాన్ని మనం అనుభవిస్తామన్నమాట. ఇంకా పువ్వులు ఎక్కడుంటే అక్కడ వెదర్ని బ్యాలెన్స్ చేసి పెడతాయి అన్నమాట, మనకు అనుకూలంగా ఉండే విధంగా. ఇంకా పువ్వులు ఉన్న చోట పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఇంకా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పువ్వులున్న చోట ఉండదన్నమాట. పువ్వుల్లో ఉండే మంచి తరంగాల ప్రభావం వల్ల మన చుట్టూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి పూల బొకే ఇస్తూ ఉంటారండి. ఎందుకంటే ఆ ఫ్లవర్ బొకే ద్వారా వారికి ఫ్లవర్ థెరపీ జరుగుతుంది, అరోమా థెరపీ జరుగుతుందన్నమాట. సహజ సిద్ధంగానే ఆ థెరపీ అనేది జరిగి వాళ్ళు ఆరోగ్యంగా మారతారన్నమాట. పువ్వుల్లో ఉండేటటువంటి శక్తి తరంగాలు శరీరాన్ని, మనసుని రెండిటిని కూడా స్వస్థత పరుస్తాయండి. అందుకే పువ్వులు, పూల రెక్కలు, పూల నుండి తీసినటువంటి అనేక రకాల నూనెలతోటి అరోమా థెరపీ అని చేస్తూ ఉండడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది.
ఈ ఫ్లవర్ థెరపీ, అరోమా థెరపీ వల్ల మరి జ్ఞాపక శక్తి కోల్పోయిన వాళ్ళకి తిరిగి జ్ఞాపక శక్తి తెప్పించడం, ఇంకా నత్తి, నిద్రలేమి, టెన్షన్, ఆస్తమా, మైగ్రేన్, తలనొప్పి, భయం, ఒత్తిడి, కోపం వీటన్నిటినీ పోగొట్టవచ్చండి. ఇంకా పువ్వులు అదృష్టానికి, సంతోషానికి, శుభానికి సంకేతం. మరి అందుకనే పూజల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్స్లోనూ పూల మాలలతోటి డెకరేషన్ చేస్తూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఇంకా మనసంతా కూడా చాలా ప్రశాంతం అవుతుంది, ఆనందం కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. చేసే పనులన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతారు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. వాళ్ళకి అదృష్టం కూడా వరిస్తుందండి. అందుకే అందానికి అందం, ఇంకా అదృష్టం ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకునే పూలతోటి ఈ విధంగా శుభకార్యాల్లో డెకరేషన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఆడవాళ్ళు పువ్వులు తలలో పెట్టుకునే సంప్రదాయం కేవలం భారతదేశంలో మాత్రమే ఉందండి. ఆడవాళ్ళు కనుక పువ్వులు తలలో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారండి. అది మాత్రమే కాదు, పువ్వులు అదృష్టానికి, సంతోషానికి, శుభానికి సంకేతం అండి. అందుకే అన్ని రకాల శుభకార్యాలకి ఈ పువ్వుల్ని తప్పనిసరిగా వాడతారన్నమాట. పువ్వులు ఎవరైతే తలలో పెట్టుకుంటారో ఆ స్త్రీ యొక్క భర్తకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి. ఆ ఇల్లు సంతోషాల నిలయం అవుతుందన్నమాట. ఇంకా వారికి పుష్కలంగా అదృష్టం పడుతుంది. అందుకే ఆ రోజుల్లో ఆడవారిని తప్పనిసరిగా తలలో పువ్వులు పెట్టుకోమనేవారండి. పువ్వులను కనుక ఆడవాళ్ళు తలలో పెట్టుకున్నట్లయితే తలలో ఉన్నటువంటి వేడి అంతా తగ్గి తలనొప్పిని తగ్గిస్తుందండి. ఇంకా శరీరంలో ఉన్న వేడి అంతా పోయి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి పువ్వులు అన్నమాట. ఇంకా మంచి సువాసన ఉంటుంది కాబట్టి హాయిగా నిద్రపడుతుందండి. పువ్వులు కేవలం ఆడవారు మాత్రమే తలలో పెట్టుకుంటారు, కానీ వాళ్ళ తలలో ఉన్నటువంటి పువ్వుల కారణంగా ఇంట్లో వాళ్ళందరికీ ఈ సుగుణాలన్నీ అందుతాయి. అందరూ కూడా హాయిగా నిద్రపోతారు. ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉంటుందండి. అంటే ఇంట్లో అందరికీ కూడా అరోమా థెరపీ జరిగిపోతుందన్నమాట. ఇంకా చిన్నపిల్లలున్న తల్లులు పువ్వులు కనుక పెట్టుకుంటే వాళ్ళకి పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయండి. అందుకని చిన్నపిల్లలున్న తల్లుల్ని తప్పనిసరిగా పువ్వులు పెట్టుకోమనేవారు. నాకు ఇంకా గుర్తుందండి, మా చిన్నప్పుడు అందరి ఇళ్లల్లోనూ బోళ్ళన్ని పూల మొక్కలు ఉండేవి. పూల మొక్కల్ని చాలా శ్రద్ధగా పెంచేవారు. సాయంత్రం అయ్యేసరికి పువ్వులన్నీ కోసి చక్కగా మాల కట్టేవారండి. మరి పూల మాల అల్లడం ఇంట్లో ఉన్నటువంటి తల్లులకు మాత్రమే కాదు, ఆడపిల్లలకు కూడా నేర్పించేవారన్నమాట. ఆ విధంగా ఉదయం పూసే పూలను ఉదయం పూట, సాయంత్రం పూసే పూలను సాయంత్రం పూట కోసి చక్కగా మాలలల్లి తల్లి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పెట్టుకునేవారు. ఆడపిల్లలకు కూడా తల నిండా పువ్వులు పెట్టేవారండి. ఇంకా చక్కగా పుట్టినరోజులు, ఇంకా పండుగలు అలాంటి రోజులు వచ్చినప్పుడు ఆడపిల్లలకి తప్పనిసరిగా పూలజడ వేసేవారండి. ఇంకా అందరిళ్లల్లోనూ ఎన్ని రకాల పూలున్నా వేసవికాలం వచ్చిందంటే మల్లెపూల వాడుక తప్పనిసరిగా ఉండేదండోయ్. మనం ప్రతిరోజు పాలు పోయించుకుని నెలాఖరున ఏ విధంగా డబ్బులు ఇస్తామో ఆ విధంగా ఇంటింటికి పువ్వులు ఇచ్చేసి నెలకొక్కసారి డబ్బులు తీసుకునేవారండి. ఆ విధంగా ప్రతి ఇంటికి పూలవాడిక ఉండేది. ఇంకా ఆ రోజుల్లో బంధువులు కానీ స్నేహితులు కానీ ఒకరింటికి వెళ్తే తప్పనిసరిగా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు అని తప్పకుండా పూలు కొనేవాళ్ళండి. గాజులు కొనుక్కుని, పువ్వుల దండ కొనుక్కుని ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిలకి ఇచ్చేవారండి. ఇదంతా కేవలం అందం కోసం మాత్రమే కాదండి, వారి ఆరోగ్యం కోసం కూడా ఈ విధంగా పువ్వులను ఇచ్చేవారనమాట. ఆ కాలంలో ఏ ఇంట్లో అయితే ఆడవారు తలలో పువ్వులు పెట్టుకుంటారో ఆ ఇల్లు సంతోష నిలయంగా ఉంటుంది, లక్ష్మీప్రదంగా ఉంటుంది, అదృష్టకరంగా ఉంటుందని నమ్మేవారండి. అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి తల నిండా పువ్వులు ఉండేవి, చేతి నిండా గాజులు ఉండేవండి. ఇకపోతే పువ్వుల్ని 10 రకాలుగా ఉపయోగిస్తారండి. ఆ పువ్వుల్ని ఎండబెట్టి రకరకాల తినుబండారాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా పూలదండలు తయారు చేయడానికి పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా రకరకాల సువాసనా ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇంకా భగవంతునికి పూజ చేయడానికి, అలంకరించడానికి పూలను ఉపయోగిస్తారు. రకరకాల మందులు తయారు చేయడానికి పూలను ఉపయోగిస్తారు. ఇంకా మరి కలర్స్ తయారు చేయడానికి, దుస్తులకి
రంగులు వేయడానికి కూడా పూలను ఉపయోగిస్తారండి. ఇంకా పండుగలు వచ్చినప్పుడు ఇంట్లో ఇల్లంతా అలంకరించుకోవడానికి, పండుగలు జరుపుకోవడానికి పూలను ఉపయోగిస్తారు. ఇంకా కాస్మోటిక్స్ తయారీలో కూడా పూలను ఉపయోగిస్తారండి. ఇంకా పక్షులకి ఆహారంగా కూడా ఈ పువ్వుల్లో ఉండేటటువంటి మకరందం ఉపయోగపడతాయండి. ఇంకా వంటల్లో కూడా ఆడవారు ఈ పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా అరోమా థెరపీ చేయడానికి ఈ పూల నుండి రకరకాల ఆయిల్స్ తయారు చేస్తారండి. ఇంకా రిలాక్సేషన్ కోసం ఈ పువ్వులను అనేక రకాలుగా టీలు కాఫీలు పెట్టుకుని తాగుతూ ఉంటారండి. ఈ విధంగా పూలని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. పోతే ప్రతి ఆకులోనూ ఔషధ గుణాలు ఉన్నట్లే ప్రతి పువ్వులోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయండి. ముఖ్యంగా చామంతి పూలు. ఈ చామంతి పూలు ప్రాణశక్తిని ఇస్తాయండి. చామంతి పూలని మనం తలలో కనుక పెట్టుకున్నట్లయితే శరీరానికి చలువ చేస్తుంది, తలకి చలువ చేసి తలనొప్పి తగ్గిపోతుందండి. ఇంకా చామంతి పూలు మరగబెట్టినటువంటి నీళ్లు హెన్నాలో కలుపుకుని తలకు పెట్టుకున్నట్లయితే చుండ్రు తగ్గుతుంది, తలలో ఎవరికైనా దురదలు ఉంటే తగ్గుతాయి, జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఇంకా చామంతి పూలను కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టుకుని ఆ నూనెను తలకు రాసుకున్నట్లయితే మంచి సువాసనతో పాటు జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఈ చామంతి పూలు సహజ నొప్పి నివారణగా ఉపయోగపడతాయండి. మరి పీరియడ్స్లో ఎవరికైనా నొప్పి వస్తుంటే ఈ చామంతి పూలతో తయారు చేసినటువంటి టీ తాగినట్లయితే ఆ నొప్పి తగ్గిపోతుందండి. ఇంకా ఈ చామంతి పూలను ముద్దగా నూరి దాన్ని ముఖానికి రాసుకున్నట్లయితే మొటిమలు, మచ్చలు, కళ్ళ కింద నల్లటి చారలు, ఏవైనా దెబ్బలయ్యి మచ్చలు అయినా మచ్చలు ఇవన్నీ కూడా పోతాయండి. ముఖం చాలా అందంగా తయారవుతుంది. మన ఇళ్లల్లో కానీ తోటల్లో కానీ ఆర్గానిక్ పద్ధతుల్లో, అంటే ఎలాంటి పురుగు మందులు వాడకుండా పెంచినటువంటి చామంతి పూలను తెచ్చుకుని చక్కగా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని దాంతో కనుక మనం టీ పెట్టుకున్నట్లయితే మనలో ఉండేటటువంటి టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ, ఒత్తిడి కానీ, ఇంకా భయం, ఆందోళన ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధం. హాయిగా నిద్రపడుతుంది. ఇంకా ఈ టీ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. హై బీపీ కూడా తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుందండి. ప్రశాంతత దొరుకుతుంది. ఎవరికైనా జలుబు చేసినప్పుడు ఈ టీ తాగితే జలుబు తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది, గొంతు నొప్పి కూడా తగ్గుతుందండి. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా ఈ చామంతి పూలతో తయారు చేసిన టీ చాలా మంచిదండి. ఇంకా చామంతి పూల టీ తాగడం వల్ల ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉంటే ఆ కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయండి. ఇంకా థైరాయిడ్ వ్యాధి రాకుండా ఒకవేళ ఉన్నవాళ్ళకైతే అది అదుపులో ఉంటుందండి. ఈ విధంగా అనేక అనారోగ్యాల బారి నుంచి ఈ చామంతి పూలు మనల్ని రక్షిస్తాయండి. ఇంకా గులాబీ పూలు ప్రేమకు ఇష్టానికి గుర్తండి. ఈ గులాబీ పూలల్లో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయండి. ఈ గులాబీలను తలలో ధరించడం వల్ల మరి మెదడుకు చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా తలనొప్పి తగ్గిపోతుందండి. ఇంకా స్ట్రెస్ ఉంటే కనుక అది కూడా పోతుంది. ఇంకా ఈ గులాబీ పూలతోటి గుల్కండ్ అని తయారు చేస్తారండి. ఆ గుల్కంద్ని కనుక మనం తిన్నట్లయితే జీర్ణ సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. ఆస్తమా తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది. అందుకనే చాలామంది గులాబీ రేకుల్ని తింటూ ఉంటారండి. మరి మనం ఇంట్లో పూసినటువంటి గులాబీ రేకుల్ని ఫ్రెష్గా ఉన్నటువంటి ఆ పువ్వుని తెంపుకుని చక్కగా ఆ రేకుల్ని తింటే గనక మనకి చాలా ఆరోగ్యం కలుగుతుందండి. చూశారు కదండి పువ్వుల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. కాబట్టి మీరు ఏ పూజ చేసినా తప్పనిసరిగా పువ్వులను ఉపయోగించండి. మీ కోరికలు తొందరగా నెరవేరుతాయి. అదేవిధంగా మీరు మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలు అందరూ కూడా తలలో పువ్వులు పెట్టుకోండి. ఈ రోజుల్లో తలలో పువ్వులు పెట్టుకుంటుంటే వాళ్ళని కోప్పడుతున్నారండి. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నప్పుడు పిల్లలకి వాటిని దూరం చేయకూడదండి.
రోజు పెట్టుకోవడం వీలు కాకపోయినా కనీసం పుట్టినరోజులు, పండుగలు, ఫంక్షన్స్, సెలవు రోజులు వచ్చినప్పుడు చక్కగా పిల్లలకి తల నిండా పువ్వులు పెట్టండి, పూల జడ వేయండి. మీరు పువ్వులు పెట్టుకో అంటే వాళ్ళు వినరండి. ఈ పువ్వుల్లో ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎందుకు పెట్టుకోవాలి అనేది వాళ్ళకి వివరించి చెప్పినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకుంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా ఇళ్లల్లో పూల మొక్కల్ని నాటండి. ఆర్గానిక్ పద్ధతిలో పూల మొక్కల్ని పెంచండి. అలా పెంచినటువంటి పూలని భగవంతునికి చక్కగా సమర్పించండి. ఇంకా మనం పూల మొక్కలు పెంచడం వల్ల పక్షులకి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము, సీతాకోక చిలుకలకి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా ఎన్నో ఆరోగ్య లాభాలను కూడా మనం పొందగలుగుతామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పువ్వుల మొక్కలు పెంచుకోవాలని, భగవంతుడికి పూలమాలలు సమర్పించాలని, మీరు కూడా తలలో పెట్టుకుని ఆరోగ్య లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నానండి. మరి పువ్వుల్లో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి ఆనాడు సత్యభామాదేవి శ్రీకృష్ణుడితో కలిసి స్వర్గలోకానికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని భూమి మీదకి తీసుకొచ్చిందండి. గడ్డి పువ్వు మొదలుకొని పారిజాత పువ్వు వరకు ప్రతి పువ్వులోనూ కూడా అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయండి. పనికిరాని పువ్వు అంటూ ఈ ప్రకృతిలో లేనే లేదు. భగవంతుని పూజకి ప్రతి పువ్వు అర్హత కలిగి ఉన్నదేనండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే గనక మరి మీరు పిల్లలకి చక్కగా తలలో పువ్వులు పెట్టండి. స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టడం వీలు కాదు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా పువ్వులు పెట్టండి. వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే ఒక పూలమాల వాళ్ళ తలలో పెట్టచ్చండి. ఈ ఆరోగ్య లాభాలన్నీ కూడా మీరు వివరించాలన్నమాట. మొత్తానికి పూలమాల తయారైందండి. ఇదేనండి నేను బాబాగారి కోసం తయారు చేసినటువంటి అల్లినటువంటి పూలమాల. మరి ఒక్కసారి మీరు అందరూ నాతో పాటు సమర్థ సాయినాథ్ మహారాజ్కి జై అనండి. చూశారు కదండి, చామంతులు, గులాబీలుతో అల్లినటువంటి మాల అన్నమాట. దీంతో బాబా గారిని అలంకరించడం జరిగిందండి. చూడండి, చూశారు కదా మాల ఎంత అందంగా ఉందో చూడండి. బాబా గారి మెడలో ఎంత అందంగా ఉందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే, మీలో ఎవరైనా బాబా భక్తులుంటే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై.